వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. బీహార్ ఎన్నికల ఫలితాలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి ఒక హెచ్చరిక లాంటివని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో జరిగినట్లే బీహార్లో కూడా రెండో విడతలో ఓటింగ్ శాతం ఒక్కసారిగా భారీగా పెరిగింది. ప్రత్యేకంగా సాయంత్రం 5 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో మహిళలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. ఏపీలో కూడా నాడు ఇదే ఘటన జరిగింది. ఈ మహిళా ఓట్లే బీహార్లో ఎన్డీఏ కూటమికి పెద్ద సంఖ్యలో సీట్లు తెచ్చిపెట్టాయి. మొత్తం 202 సీట్లను గెలిచిన ఎన్డీఏలో బీజేపీనే అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇది చేసి 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైన విషయం గుర్తొస్తుంది. అప్పటి ఓటర్లలో ఎక్కువ మంది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ మరోసారి ప్రజలకు చేరువ కాకపోతే తన రాజకీయ ప్రయాణం బెంగళూరులోనే మళ్లీ ఆగిపోతుందన్న అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా బీజేపీ కూటమి విజయం సాధించే పరిస్థితి ఉంది. ఏ రాష్ట్రంలో అయినా శాసనసభ ఎన్నికలంటే ప్రధాని మోదీతో పాటు పార్టీ ఉన్నత స్థాయి నాయకులు సీరియస్ గా పనిచేస్తారు. అలాంటి సందర్భంలో విపక్షంలో ఉన్న వారిపై ఒత్తిడి పెరుగుతుంది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తనకే సహకరిస్తోందని భావిస్తూ తాను మాత్రమే ప్రత్యామ్నాయమని ఊహించుకుంటూ జగన్ ఎలాంటి నిర్లక్ష్యం వహించినా మళ్లీ విపక్షంలోనే ఉండక తప్పదు. 15 ఏళ్లు కూటమి ఉంటుందని పవన్ అంటున్నారు. ఇంకోవైపు చంద్రబాబు కూడా మళ్లీ అధికారంలోకి రావడం సాధ్యమేనని నమ్ముతున్నారు. ప్రజల్లో తన నాయకత్వంపై ఉన్న నమ్మకం, మోదీ పవన్ కళ్యాణ్తో ఉన్న స్నేహం ఇవన్నీ కలిసి తమ విజయానికి దారితీస్తాయని భావిస్తున్నారు. అందుకే టీడీపీ ఇక ప్రతిపక్షంలో ఉండదు అని ఇటీవల చంద్రబాబు చెప్పడం కూడా ఇదే నమ్మకంతో అనుకోవచ్చు. అయితే బీజేపీకి జగన్ పై కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కనపడుతోందని వైసీపీ నేతలు భావించవచ్చు. తమ్ముడే అన్నట్లు రాజకీయాల్లో కేవలం తమతో సఖ్యతగా ఉంటే సరిపోదు. ఇక బీజేపీ తమతో నేరుగా పొత్తు పెట్టుకున్న వారితో మాత్రమే ప్రయాణిస్తుంది. అవసరమైతే జగన్ పార్టీని ఓడించడానికి కూడా అన్ని శక్తియుక్తులను ఒడ్డుతుంది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో ఏపీలోనూ తమ ప్రభుత్వం రావడం అంతే ముఖ్యమని బీజేపీ భావిస్తోంది. అది రాజకీయం. అందులో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జగన్ బిందాస్గా బెంగళూరులో కూర్చుని ప్రభుత్వ వ్యతిరేకత, తాను గతంలో చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని భావిస్తే మాత్రం జగన్ మరో తేజస్వి యాదవ్ లాగా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి జగన్ ప్యాలెస్లను వదిలి ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ఎప్పుడు వస్తారన్నది మాత్రం తేలాల్సింది.